కృష్ణుడు ద్రౌపదిని కురుసభలో ఎందుకు కాపాడాడో మీకు తెలుసా? ద్రౌపది ఒకరోజు తన చెలికత్తెలతో కలిసి నదికి స్నానానికి వెళ్తుంది. ఆ నదిలో ఒక మహర్షి స్నానం చేస్తుండడం చూసి ఆ మహర్షి స్నానం చేశాక స్నానం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపైనా ఆ మహర్షి బయటకు రాకపోవడంతో ద్రౌపది అతని దగ్గరకు వెళ్లి, మేము చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాము, మీరు వెళ్తే మేము స్నానం చేస్తాము అని చెప్తుంది. అప్పుడు ఆ మహర్షి నది ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించట్లేదని, అందుకే నదిలో చాలా సేపటి నుంచి ఉన్నానని చెప్తాడు. వెంటనే ద్రౌపది తన చీరలో నుంచి కొంత భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది. కానీ అది నదీ ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ద్రౌపది మరికొంత భాగాన్ని చింపి విసురుతుంది. కానీ అది కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు ద్రౌపది తన చీర నుంచి మరికొంత భాగాన్ని చింపుతున్నప్పుడు మహర్షి వద్దని చెప్పి ఆ మిగిలే వస్త్రంతో ద్రౌపది దేహం కప్పుకోవడానికి వీలు కాదని తన పక్కన ఉన్న వారిని సహాయం కోరుతాడు. కానీ వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తారు. దాంతో మహర్షి ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపద కాలంలో ఆ కృష్ణుడు నీకు అండగా ఉంటాడని వరమిచ్చి అంతర్ధానమైపోతాడు. మనం చేసే సహాయం ఏదో ఒక రూపంలో మనకు మళ్ళీ తిరిగి వస్తుందని కురుసభలో ఆ కృష్ణుడు నిరూపించాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి, జై శ్రీకృష్ణ.